వర్షం అయితే మళ్ళీ ఊకి పడుతూనే ఉన్నది, బాగానే గట్టిగానే పడుతుంది. కానీ మా వాళ్ళు అయితే, మా అమ్మను మా బాప అయితే ఈ వర్షంలో 4 గంటలకు వేళ్ళు పాలు పిండనీకి. నేను ఇప్పుడు లేచి మీకు వీడియోస్ పెడతాను, కానీ మా వాళ్ళు అయితే వర్షంలోనే వేళ్ళు 4 గంటలకు పాలు పిండనీకి. ఎందుకంటే పాలు పిండకపోతే వాటికి కూడా ఇట్లా నొప్పులు ఉంటాయి కదా. కంపల్సరీ పాలు అనేవి అవి పిల్లతల్లులు కాబట్టి కంపల్సరీ పాలు అయితే పిండాలి. కానీ ఇంత వానలో అయితే వేయలు. మా వాళ్ళనే కాదు, ఊర్లో ప్రతి ఒక్కరు బర్రెలు ఆవులు వాళ్ళు అయితే ఇంత వాన పడని వరద పడని పోతూనే ఉంటారు. గంత వాన వామ్మో, మళ్ళీ పెద్దగా వస్తుంది, మళ్ళీ ఇదంతా ఓడుస్తుంది. ఇక అవు వర్షం సౌండ్ మీకు వినబడుతూనే ఉంటుంది. ఈ వాన ఎందుకు ఇట్లా నేను చెప్తున్నాను, నిజంగా చెప్తాను. అసలు ఈ బతుకమ్మ పండుగ అయితే పడనే పడపోయేది. అసలు అప్పాలు చేసుకునేది అందరూ. ఈ తిరిగా పడితే అప్పాలు ఎవడు చేస్తాడు ఇక. ఎంత వాన అయితే గట్టిగా వస్తుంది, బాగా వస్తుంది వాన. మా వాళ్ళు ఎట్లొత్తులో ఏమో. నిన్న కొంచెమే పడ్డది, ఇలా బాగా పడుతుంది. అయినా పండగ పూట వర్షం పడితే మంచిగా అనిపించదు. అందరైతే బట్టలు గవ్వ ఇవ్వ వండుకోవాలి, కానీ కింద వాన పడితే ఎట్లా ఏం కథ. మేమైతే మంచిగా మా చిన్నప్పుడు అయితే మంచిగా పండగ పూట ఫుల్ ఎండ కొట్టేది. ఇంకా స్కూల్ హాలిడేస్లో పత్తులేరడానికి కూడా పోయేది. అప్పుడైతే గింత వానకి ఎవరికి పనులు ఉంటే ఎవడు పండుగ చేసుకుంటాడు.